ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అదే రీతిగా మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో మరలా దేవుని మాటలు వింటాను మనం సిద్ధపడదాం. దేవుడు ఈ దినమున మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. నేను అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. చెప్పడమే కాక ఇజ్రాయెల్ పక్షాన ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. గొప్ప కార్యముగా వారి పట్ల మేలులు చేశాడు. ఈ రోజున నీ పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఇదిగో నువ్వు ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉన్నావా? నీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్యను చూసి భయపడుతూ ఉన్నావా? నీ త్రోవలన్నీ సరళం చేయబడాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే దేవుడి ఉదయకాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ప్రార్థన పూర్వకంగా ఉండినట్లయితే నీ త్రోవలన్నీ సరళం చేసేవాడు ఆయన, నీ పరిస్థితులన్నీ సరళం చేసేవాడు ఆయన, చక్కదిద్దేవాడు ఆయన. ఇదిగో ఆనాడు ఫరో సైన్యం వారిని తరుముతున్న సమయంలో ఫరో బంధకాల్లో నుండి విడిపించడానికి దేవుడు ఆయన అరణ్యములో మార్గాలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఎడారిలో నీళ్ళు ఇచ్చాడు. ఆయన త్రోవలు సరళం చేశాడు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ పక్షాన దేవుడు యాజమాడాడు. నీకు కూడా అదే రీతిగా మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాదు, దేవుని పిల్లలు వింటున్న నీవు కూడా దేవుని కుమారుడివే, దేవుని కుమార్తెవే. నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు దేవుని యందు కనికరం కలిగినట్లుగా దేవుని కృప పొందుకోగలిగితే దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నీ పక్షాన కూడా అలాంటి గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యము లాంటి ప్రదేశాల్లో కూడా ఆయన మార్గాలను సరళం చేయగలరు. నువ్వు అనుకుంటున్నావు ఇక నా ఏ దిక్కు లేదు, ఏ ముక్కు లేదు, ఇక నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావు. కానీ అలాంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు గొప్ప మార్గాన్ని నీకు ఇచ్చి ఉన్నతమైన స్థాయిలో నిన్ను కూర్చోబెడతాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? దేవునికి సహాయం చేస్తాడు. ఎందుకు కృంగిపోతున్నావు? కృంగిపోవద్దు. ఈ పరిస్థితుల్లో నీకు దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. మనుషులు ఎవరు సహాయం చేయలేరు, కానీ దేవుడు తప్పక నీకు సహాయం చేయగలడు. ఎవరు మనుషులు మార్గాన్ని సరళం చేయలేరు, కానీ దేవుడు మాత్రం సరళం చేయగలడు. ధైర్యం తెచ్చుకొని ప్రభు మాటను నమ్ము, విశ్వసించు. ఇలా చెప్పు, ప్రభువా ఉదయకాల సమయంలో నాతో మీరు మాట్లాడారు, ఈ మాట ప్రకారం నేను జీవిస్తాను ఆయన. ఇదిగో నా త్రోవలను సరళం చేస్తాను మీరు చెప్తున్నారు. ఎడారిలో నీళ్లు నదులను ప్రవహింపజేసిన గొప్ప దేవుడు కదా నాయన. నా జీవితం ఎండిపోతూ ఉంది, నా జీవితం పనికిరాని స్థితిలో ఉంది. నా పట్ల గొప్ప నదులను అనగా జీవమును నాకు కలుగు చేయ ప్రభు అని ఒక మాట దేవునితో చెప్పు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. నీతో కలిసి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా, నీ కొరకే ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. ప్రభు ఈ మాటలు నా జీవితంలో నెరవేర్పు కలుగు చేయ ప్రభు అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, విశ్వాసంతో నువ్వు మాట్లాడగలిగితే దేవుడు అద్భుతం నీ పట్ల చేస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా వందనాలు ప్రభువా. నిజమే ఎంతోమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఆ పరిస్థితులన్నీ చక్కదిద్దబడడానికి స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. అందుని బట్టి వేలాది స్తోత్రం. ఏ బిడ్డలైతే విశ్వాసంతో నమ్మకంతో అయ్యా ఈ వాగ్దాన్ని వింటూ ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుతుందని ఎవరైతే దృఢ నమ్మకంతో దృఢ నిశ్చయంతో ఉన్నారో వారి పట్ల ఈ మాట నెరవేర్పు కలుగునుగాక. మీరు గొప్ప కార్యం చేసి బలపరిచి స్థిరపరచమని వారి కుటుంబాలను వారిని దీవించండి. అయ్యా నీ బిడ్డలను మీరు అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు నైనా, మీరు ఆదరించి మేలు చేయమని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక మీరు వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీరు అనేకులకు షేర్ చేయండి. అదే రీతిగా ఎంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మీరు చేయడం ద్వారా దేవుని పనిలో పాలు పొందిన వారు అవుతారు. ఈ కొండ ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్యకు మీ అందరూ సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా అనేకులకు సువార్త ప్రకటించిన వాళ్ళు అవుతారు. అనేకులకు షేర్ చేయడం ద్వారా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని నేను అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబం దీవించబడును గాక. ప్రభు ఈ ఒక మాటలు మీ జీవితంలో నెరవేర్పు కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.